సంస్థ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణా ముదిరాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మహబూబ్ నగర్ మండలం ధర్మాపూర్ గ్రామంలో తెలంగాణ వీరనారి ఆ రోజుల్లో నిరంకుశ పాలకులకు పెత్తందారులకు వ్యతిరేకంగా, అంటే వాళ్ళ ప్రజాపాలన వ్యతిరేకంగా కొట్లాడినటువంటి ఒక చిట్యాల ఐలమ్మ గారి విగ్రహం ఏర్పాటు పూజా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, రజక రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో అట్లాగే గ్రామ పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి వారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఐలమ్మ గారి విగ్రహం ఏర్పాటు చేసుకోవడం అంటే ఆ రోజుల్లో అణగారిన ప్రజల కొరకు ఏదైతే పోరాటం చేసిందో ఆమె చరిత్రను రేపు భవిష్యత్ తరాలకు తెలియజేయడం ఒక ముఖ్య ఉద్దేశం. ఇలాంటి వీరుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అంటే గతంలో అణగారిన వర్గాల తరపున భూస్వాములకు వారు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ఎందరో మహానుభావులు, దాంట్లో మొదట్లో పండుగ సాయన్న గారి విగ్రహం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు వారి పక్కనే వారు కూడా ఒక చరిత్రకారుడు, పెద్ద పోరాట యోధులు, వారి పక్కనే మరొక చరిత్రకారిని విగ్రహం ఏర్పాటు చేయడం అంటే నిజంగా ఈరోజు ఒక గొప్ప విశేషం. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి సంఘం పెద్దలందరికీ కూడా, అట్లాగే సహకరిస్తున్నటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా మేము ఎప్పుడు కూడా చేదోడు వాదోడుగా ఉంటూ మా చేతనైనంత సహాయ కార్యక్రమాలు పండుగ సాయన్న సామాజిక సేవా సంస్థ తరఫున మేము ఎప్పుడు కూడా మీ వెంట ఉండి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు.